చేసే పని వదిలిపెట్టి ఆర్థిక స్థితిగతులు సంపన్న స్థితిని వదిలిపెట్టేసి తనకంటూ సొంత స్వాస్థ్యం ఏదీ లేకుండా లోకానికి సమాజానికి ఒక బికారిలాగా ఉన్నటువంటి ఏలియాని గురువుగా చేసుకొని వెంబడించడం మొదలుపెట్టాడు ఎలీషా. ఏలియాని వెంబడించి ఏలియాకు ఉపచారం చేస్తే, ఏలియాను సేవిస్తే, ఏలియా చెప్పిన పనులెల్లా చేసి ఏలియా పరిచారకుడుగా ఉంటే ఎలీషాకి ఏమాత్రం గిట్టుబాటు అయిద్ది అని మనం ఆలోచిస్తే ఏమీ గిట్టుబాటు కాదు. ఎందుకంటే ఇవ్వటానికి ఏమి లేదు ఏలియా దగ్గర పొలాలు లేవు, స్థలాలు లేవు, ఆస్తులు లేవు, ఇండ్లు లేవు, వెండి బంగారాలు లేవు. చేతిలో ఒక చేతి కర్ర, మొలకు ఒక దట్టి, పైన గొంగళి దుప్పటి, ఓ నడికట్టు. ఇక ఇంతకు మించి ఆయన దగ్గర ఏమీ లేవు. అలాంటి వాడు వచ్చి ఎలీషాని పిలిస్తే మారు మాట్లాడకుండా ఆయన పిలుపు అందుకొని అలాగే వెళ్ళిపోయిన వాడు ఎలీషా. కొన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి తిరిగారు. ఆయనకు ఉపచారం చేశాడు ఎలీషా. ఓ రోజు ఏలియా అంటున్నాడు, దేవుడు నన్ను ఫలానా ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు ఎలీషా, నేను వెళ్ళాలి, నువ్వు ఆగు అన్నాడు. అన్ని సంవత్సరాల సాంగత్యంలో ఎప్పుడూ తన నుండి ఎడబాటు కోరుకోలా ఎలీషాని. ఎటు వెళ్ళింది అబ్బాయి, మనకి ఈరోజు ఫలానా దిక్కు ప్రయాణం ఉంది, ఫలానా ప్రదేశానికి వెళ్ళాలి, ఫలానా ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి ఈ పరిచారకుడు ముందు కదిలితే తన వెంట అప్పుడు ఈయన బయలుదేరేవాడు. సహకారి ఉండాలి కదా, సహకారిని సిద్ధపరచుకొని వెళ్ళేవాడు. ఇంతకాలం వాడని మాట ఒకటి ప్రత్యేకంగా ఆ రోజు మాట్లాడాడు, నన్ను దేవుడు ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు. అంటే ముందే ఎలీషాకి తెలుసు ఎందుకు వెళ్ళమంటున్నాడో. కాబట్టి ఎలీషా, ఇంతకాలం నిన్ను ఎడబాయలేదు, ఈవేళ కూడా నిన్ను ఎడబాయను, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను విడవను అన్నాడు. నేను లేకుండా ఎట్టెళ్తావు అయ్యగారు, నేను ఉండాల్సిందే అని. వద్దులేయా, నువ్వు ఉండమంటున్నాడు, నేను చెప్పేది విను, దేవుడు నన్ను సింగిల్గా రమ్మంటాడు. లేదండి అట్లా అనకండి, నేను కూడా వస్తాను. 4 సార్లు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ 4 మార్లు ఎలీషా వెంటాడుతాడు. చివరికి ఏలియాకు అర్థమైపోయింది, దేవుడు నన్ను ఈరోజు ఆరోహణంలో తీసుకోబోతున్నాడన్న సంగతి ఎలీషాకు అర్థమైనట్టుందని ఏలియా గ్రహించిన వాడై దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి చేరినాక దేవుడు ఏలియాను ఆరోహణం గావింపక మునుపు ఎలీషాని అడుగుతున్నాడు, ఎలీషా, నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు? నేను తీయబడక మునుపు నీకేమి చేయకూడదువో నాకు తెలుపుమనగా. చెప్పు, నేను నీకేం చేయాలనుకుంటున్నావు, నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు, నీకున్న అవసరత ఏంటి అని అడిగాడు. ఇక ఈ రోజుతో నీకు నాకు బంధం తెగిపోతుంది, వెళ్ళిపోతున్నాను. ప్రభు పిలుస్తున్నాడు, పంపిస్తున్నాడు, అగ్నిని రథములను పంపిస్తున్నాడు నన్ను తీసుకొని వెళ్ళటానికి. మరి నువ్వు చెప్పు, కోరుకో అన్నాడు. అక్కడ ఎలీషా కోరినటువంటి కోరికే నాకు చాలా ప్రత్యేకమైన కోరిక, మనందరికీ కూడా అవసరమైన కోరికే. ఏలియాతో అంటున్నాడు, గురువుగారు ఈరోజు వెళ్ళిపోతా అంటున్నారు, వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రారు, మరి మీరు వెళ్ళిపోతే నేను ఒక్కడిని అయిపోతాను. కాబట్టి ఏ పని నిమిత్తము నీవు పిలువబడి వాడబడ్డావో, నీవు వాడబడిన దానిలో ఏ శక్తి వినియోగమైందో, ఏ ఆత్మను కలిగుండి నువ్వు వాడబడ్డావో, నువ్వు కలిగున్న ఆ ఆత్మశక్తిలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమన్నాడు. ఈరోజు మన పాఠం ఏంటంటే, అసలు నిజంగా మనకున్న అవసరత ఏంటి, మనమున్న పరిస్థితి ఏంటి, అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా
మనం ఉన్న పరిస్థితి ఏమిటి, మనం ఉన్న మెట్టు ఏమిటి, లేదా మనం ఉన్న అంతస్తు ఏమిటి, దానికి తగ్గట్టు దేవుని ముందు మనం కోరవలసినది ఏంటి. చాలామందికి అసలు వాళ్ళకి ఏం అవసరమో కూడా తెలియదు. తెలివి కలిగి ఉంటారు, జ్ఞానవంతులుగా ఉంటారు, చదువుకొని ఉంటారు, విద్యాబుద్ధులు గలవారిగానే ఉంటారు. కానీ చాలా వరకు సమాజంలో మనుషుల్ని గమనిస్తే మానసిక రోగుల్లాగా ఉంటారు. మనం కూడా దానిలో ఏమీ కొదువేమి కాదు, మనం కూడా అలానే ఉన్నాం మానసిక రోగుల్లాగా. మానసిక రోగులకి ఏం కావాలో తెలియదు. వాళ్ళకి ఏ పరిస్థితి వచ్చినా సరే ఒకడు చూసుకోవాల్సిందే. వాళ్ళకి ఆకలైనప్పుడు ఆహారం ఒకడు పెట్టాల్సిందే, వాష్రూమ్కి ఒకడు తీసుకెళ్లాల్సిందే. అంతా వాళ్ళ అవసరత వాళ్ళకి తెలియదు. మళ్ళీ మనుషులే, కాళ్ళు చేతులు, కళ్ళు నోరు ముక్కు చెవులు మనకున్నట్టు అంతా బాగానే ఉంటారు. మానసిక రోగులకి తమ అవసరత తమకు తెలియదు. ఆధ్యాత్మిక మానసిక రోగులు కూడా కొంతమంది, లేదా ఆత్మీయ రోగులు కూడా కొంతమంది దీన్ని గుర్తుపట్టరు. ఇద్దరు శిష్యులు ఈ సమయంలో మన ఇద్దరు శిష్యుల్ని గుర్తు చేసుకుందాం. ఒకడు ఏలియా శిష్యుడైన ఎలీషా, మరొకడు ఎలీషా శిష్యుడైన గెహజీ. ఇద్దరు శిష్యులే. కానీ ఏలియా దగ్గర ఎలీషా ఏం ఆశించాడు, ఎలీషా దగ్గర గెహజీ ఏం ఆశించాడు. దేవునితో నడవగోరి, దేవుని చిత్తం నెరవేర్చగోరి, దేవునితో బ్రతకగోరిన వాడికి అత్యవసరంగా ఏం కావాలి? గెహజీ ఏమో వెండి బంగారం డబ్బు ఇహలోక సంపదను ఆశించాడు. ఎలీషా ఏమో ఏలియా దగ్గర నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చున్నట్లు దయచేయమన్నాడు. అంటే ఎలీషా సామాన్యుడు కాదు, ఓ ప్రత్యేకమైన వ్యక్తి, మంచి వివేచన కలిగిన వాడు. తనున్న పరిస్థితి ఏమిటి, తన అవసరత ఏమిటి, తనకేం కావాలి అనేది స్పష్టంగా ఎరిగి దాన్నే దైవజనుని ముందు ఉంచాడు. ఈరోజు చాలామంది చాలా కోరికలు కోరుతూ ఉంటారు. ఆ కోరికల్లో ఎంతవరకు అవి తమకి నిజంగా అవసరమో, ఎంతవరకు అవి అనవసరమో తెలియదు. నాకు అది కావాలి, ఇది కావాలి, అవి కావాలి, ఇవి కావాలని ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం మనం. ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఆ టైం మిస్ అయిందంటే మళ్ళా ఎలీషాకి ఏలియా దొరకడు. కాబట్టి అడిగేదేదో సరైనది అడగాలి, గురువుగారు వెళ్ళిపోయాడు, ఇంక దొరకడు. కాబట్టి ఆ పైసలు అడుగుదామా, లేకపోతే వివాహాన్ని అడుగుదామా, లేకపోతే రాజు దగ్గర ఏదైనా అధికారాన్ని అడుగుదామా, లేకపోతే ఒక రాజ్యాన్ని అడుగుదామా, సింహాసనం అడుగుదామా, పైసలు అడుగుదామా, అసలు నా అవసరత ఏంటి? ఈ టైం పోతే నాకు మళ్ళీ టైం దొరకదు. సో నేను ఏమేమి అడగాలి అనేది ఒక లిస్ట్ పెట్టుకోవాలా. పోనీ ఆయన అడిగినప్పుడు ఇంటికి వెళ్ళి మా ఆవిడని అడిగి చెబుతానని కూడా అనలా, లేకపోతే ఎవరి సలహా తీసుకొని నేను చెప్తాను గురువుగారు నాకు టైం ఇవ్వండి, ఒక ½ అవర్ టైం ఇవ్వండి అనలా. అంటే ప్రారంభం నుంచి ఎలీషా మానసికంగా సిద్ధపడి ఉన్నాడు. దైవజనుడు నేను నీకేం చేయగోరుతున్నావు అని అడిగితే ఖచ్చితంగా నేను ఇదే అడగాలి. ఏమడగాలి? నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయి. అంటే ఏం గుర్తించాడంటే, ఏలియా చూసేటువంటి ప్రజలకి ఒక గొంగళి దుప్పటి, ఒక మొల చుట్టూ ఒక తోలు దట్టి, నడికట్టు, చేతి కర్ర, తోలు దట్టి, నడికట్టు, గొంగళి దుప్పటి, చేతి కర్ర, 4. ఈ 4 కలిగి ఉన్న ఒక కనీసపు పేదవాడి కంటే కూడా అత్యంత పేదవాడిగా తను కనిపిస్తున్నాడు. కానీ తను కలిగి ఉన్నటువంటి దేవుని ఆత్మశక్తి ఎంతటిదంటే, సింహాసనం మీద కూర్చున్న రాజుకు కూడా సాధ్యము కాని పనులు నా దైవజనుడికి సాధ్యం. గట్టిగా, సింహాసనం మీద కూర్చున్న ఒక రాజు కూడా చేతగాని పనులు నా దైవజనునికి సాధ్యం.
చచ్చిపోయిన మనిషిని సింహాసనం మీద కూర్చున్న రాజు బతికించలేడు, కానీ దైవజనుడు బతికించాడు. తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె, 3.5 సంవత్సరం కరువు కాలం తీరేంత వరకు అది తరిగిపోకుండా అలాగా తీసే కొద్దీ ఇంకా వచ్చేటట్టు, తీసే కొద్దీ వచ్చేటట్టు చేసేటువంటి ఆ మహిమగల కార్యం నా దైవజనుడు కోరితే దేవుడు చేశాడు. రాజుకి ఇది సాధ్యం కాదు. ఒక వ్యక్తిని కంట్రోల్ చేయాలంటే, ఒక వ్యక్తిని భయపెట్టాలంటే, ఒక వ్యక్తిని బంధించాలంటే రాజుకు సైన్య సమూహం ఉంటుంది, మంది మార్బలం ఉంటుంది. కానీ నా దైవజనుడికి మంది మార్బలం లేదు, సైన్య సమూహం లేదు, ఒక్కడే. అంతమంది గుంపుని, 50 మంది సైన్యాన్ని, వాళ్ళందరికీ అధిపతి అయిన ఒకడిని ఇచ్చి రాజు నా ఏలినవాని యొద్దకు పంపితే, నా దైవజనుని యొద్దకు పంపితే, ఆయన కొండ మీదనే కూర్చొని కనీసం ఎవరికి చెప్పలేదు, అరే పోయి వాళ్ళని ఎదుర్కొండిరా, వాళ్ళని కొట్టండిరా, వాళ్ళ మీద దాడి చేయండి అని కూడా అనలా. ఆ వచ్చినవాడు అడిగాడు, దైవజనుడా నీవు త్వరగా దిగిరమ్ము, రాజు నిన్ను రమ్మనుచున్నాడు. అంటే నేనే దైవజనుడిని అయితే నిన్ను నీ 50 మందిని ఇప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించునుగాక అని ఆ మాట పలకగానే తక్షణమే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ 50 మందిని, వానికి నాయకుడు అధిపతి అయిన వానిని భస్మం చేస్తే, అగ్ని కాల్చి వేస్తే 51 బూడిద కుప్పలు అక్కడ ఉన్నాయి. అలాగా 2 దఫాలు ఆయన చేయగలిగాడు. అంటే ఒక రాజుకు సైన్య బలం ఉంటే ఇతనికి సైన్యం లేకపోయినా ఆ సైన్యాన్ని కూడా భస్మం చేయగల బలం ఉంది. రాజ్యం మొత్తంలో దేన్నైనా శాసించే దమ్ము రాజుకుంటే ఆ రాజులను కూడా వణికించే దమ్ము దైవజనుడికి ఉంది. ఇదంతా దేన్ని బట్టి? చూపులకేమో బికారోళ్ళ కనపడుతున్నాడు, కనీసం ఒంటి నిండా బట్ట కూడా, కనీసం ఒక నిలువుటంగి కూడా కొనుక్కోవటానికి పైసలు లేని ఒక సామాన్యమైన బికారోళ్ళ కనపడుతున్నాడు. చూడటానికి ఏది కావాలంటే అది. అసలు తన కోసం ఏం ఆలోచించడో ఎదుటోళ్ళు, ఎక్కడ తింటాడో, ఎక్కడ వండుకుంటాడో, ఏంటి ఇతని జీవితం. కానీ అతనికి అసాధ్యమైనది ఏదీ కనపడట్లా, ఏదైనా చేస్తున్నాడు. బాగా అబ్జర్వ్ చేశాడు ఎలీషా. దీని అంతటి కారణం ఏంటి? తనేమన్నా చిన్నప్పటి నుంచి ఏమన్నా ప్రాక్టీస్ చేశాడా, ఏమన్నా సాధన చేశాడా? నో, ఇదంతా అతని మీదున్న అభిషేకం. దేవుని శక్తి అతని మీద పనిచేస్తుంది. అతడు కోరితే దేవుడు ఏదైనా సరే ఆమేన్ అంటున్నాడు. అతనికి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించాడు. ఆ శక్తి ఏలియా మీద పనిచేస్తుంది. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను, ఆయన శక్తిని కలిగి ఉన్న ఏలియాకు ఎదురు ఏది లేదు. మరి ఇప్పుడు నా పని కూడా అంతే. నేను రాజుల్ని శాసించాలి, రాజ్యములో ఉన్న ప్రజలను దేవుని వైపు త్రిప్పి ఉంచాలి, వాళ్ళు దారి మళ్ళకుండా నేనున్నంత వరకు వాళ్ళని భద్రపరచాలి. నా పని అదే. కాబట్టి ఈ పనికి నేను డబ్బు అడిగితే పనికి రాదు, అధికారం అడిగితే పనికి రాదు, ఐశ్వర్యం అడిగితే పనికి రాదు, వివాహం అడిగితే పనికి రాదు, సింహాసనం అడిగితే పనికి రాదు. ప్రజల హృదయాలను దేవుని వైపు త్రిప్పి ఉంచడానికి ఈ లోక సంబంధమైనవి ఏవీ పనికిరావు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి తప్ప. నా పనికి, నా పిలుపుకు కావలసింది ఇదే. దేవుని పరిశుద్ధాత్మను కోరితే, ఆయన శక్తి కోరితే, ఆ ఒక్కడు నాతో ఉంటే ఇక సమస్తము నా చేతిలో ఉన్నట్టే. మీకు ఒక మాట చెప్తా,
ఏలియా ఆరోహణమైనప్పుడు ఎలీషా ఏమని కేక వేశాడో చూడు. ఏం మైక్ తీసుకోలేదు? నా తండ్రి నా తండ్రి ఇశ్రాయేలు వారికి. వచనం చెప్పలేదు. 12వ వచనం 2 ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసాను. రథమును రౌతులను నీవే. మోసేవాడివి నడిపించేవాడివి నువ్వే. ఓకేనా? అంటే పగ్గాలు నీ చేతులను, మోసేవాడివి నువ్వే, పగ్గాలు బట్టి నడిపించేవాడివి నువ్వే. చూడండి, పగ్గాలు రాజు చేతిలో లేవు. రాజు బ్రతుకు పగ్గాలు కూడా దైవజనుడి చేతిలోనే ఉన్నాయి. దైవజనుడు పగ్గాలు వదిలితే గుర్రాలు ఎటుబడితే అటు పోతాయి. ఇక అర్థమైతే స్తోత్రం చెప్పండి. అర్థమైందా? దైవజనుడు పగ్గాలు వదిలితే, రౌతు పగ్గాలు వదిలితే రథము రౌతు గుర్రాలు నువ్వే అనలా. దేవునికి స్తోత్రం. రథము రౌతు చేతిలో పగ్గాలు ఉంటాయి. రథాన్ని నడిపే అతను ఏమంటారండి? రైతా? వ్యవసాయకుడిని రైతు అంటారు. రౌతు అంటే రథము నడిపే రథ సారథి రౌతు. గుర్రం మీద ఎక్కి గుర్రాన్ని నడిపేవాడు గుర్రపు రౌతు, నడిపేవాడిని రౌతు అంటారు. కాబట్టి ఇశ్రాయేలుకు రథమును రౌతులను నీవే. ఏదో వాళ్ళు అట్లా కనపడుతున్నారు కానీ అందరి పగ్గాలు నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు వెళ్ళిపోతున్నావు. పరిస్థితి ఏంటి గమనించాలి. ఒక్కసారి మీరు ఆ మాట అన్న తర్వాత పైనుంచి ఏం జరిగిందో ఒకసారి చెప్పు బాబా. నా తండ్రి నా తండ్రి ఇశ్రాయేలుకు రథములను రౌతులను నీవే అని కేకలు వేసెను. కేకలు వేస్తే అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయి నందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయెను. అబ్బా, ఇప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. అటు ఇటు విడిపోయినందున అంటే 2 పాయలు అయిపోయింది. ఆ మధ్యలో పొడి నేల మీద వెళ్ళిపోయాడు అవతలకి. అంటే ఏం జరిగింది? కేక వేశాడు. అగ్ని రథములను గుర్రములను కనబడి ఏలియాను ఎలీషాను వేరు చేశాయి. ఇద్దరు డివైడ్ అయిపోయారు. అప్పటిదాకా నిలబడి మాట్లాడుకుంటా సడన్గా ఇద్దరు డివైడ్ అయిపోయారు, వేరైపోయి ఎలీషా అంత దూరంలోకి వెళ్ళి పడ్డాడు. ఏలియా అక్కడ నిలబడ్డాడు. ఇక భయంకరమైన సుడిగాలి రయ్యమని వచ్చి గిర్రని తిరుగుతుంది ఏలియా చుట్టూ. తిరుగుతా లేచాడు. ఇక ఆ సుడిగాల్లో లేచాడు. అలాగా లేచి వెళ్ళిపోతున్నాడు. లేచి వెళ్ళిపోతా ఉంటే కేకేశాడు. ఇక తండ్రి నా తండ్రి నా తండ్రి. ఇశ్రాయేలు జనాంగం పరిస్థితి ఏంటయ్యా? నీ ప్రజల పరిస్థితి ఏంటి? వెళ్ళిపోతున్నావు. ఇశ్రాయేలుకు రథమును రౌతులను నీవే. వాళ్ళ గతి ఏంటి? వారి విషయంలో ఎంత భారం. ఈ భారం కలిగిన వాళ్ళు వెతుక్కుంటాడు దేవుడు. ఈరోజు నశించిపోతున్న ఆత్మల భారం ఎవరిలో ఉందో వాళ్ళని కనుక్కుంటాడు దేవుడు. ఆ భారం ఉన్నోడే నేను పాస్టర్ అవ్వాలి అన్న ఆలోచనలు కాదు, ముందు ఆత్మలు రక్షించాలన్న కోణంలో వస్తాడు. నేను పాస్టర్ అవ్వాలండి, పాస్టర్ పదవి పొందాలండి, పాస్టర్ అవ్వాలంటే ట్రైనింగ్ పొందాలండి, ఈ కాదు. పాస్టర్ అయ్యాక పని చేస్తానండి, ఈ కాదు. నిజంగా ఆత్మలో భారం ఉన్నవాడు, హృదయంలో ఆ నశించిపోతున్న ఆత్మల కొరకు భారం ఉన్నవాడు ఏడుస్తాడు దేవుని ముందు మోకాళ్ళుని, దేవా ఆత్మలు నశించిపోతున్నారు దేవా. ఆ భారాన్ని బట్టి అభిషేకం పంపుతాడు దేవుడు.
నేను ఎన్ని ట్రైనింగ్లు ఇచ్చినా, నేనే కాదు ఎవరు ఎన్ని ట్రైనింగ్లు ఇచ్చినా బుస్సే. మళ్ళా చెప్పేదా, నేను ఎన్ని ట్రైనింగ్లు ఇచ్చినా, నువ్వు బైబిల్ కళాశాలకి వెళ్ళి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు చదివినా బుస్సే. నీ హృదయంలో నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం ఉంటే, ఆ ఆత్మలను ఎలా రక్షించాలో దానికి కావలసిన జ్ఞానము, నడిపింపు, అభిషేకం, ఆ ప్రభావం దేవుడు నీకు ఇస్తాడు. మనలో ఆ మూలుగు ఉండాలా, ఆ ఏడుపు ఉండాలా, ఆ ఆవేదన ఉండాలా, ఆత్మల ఆర్తనాదం వినగలిగే చెవులు ఉండాలా. చెవులు, ఆత్మల మూలుగులు, ఆత్మల ఆర్తనాదాలు, ఆర్తధ్వనులు, అగ్నిలో యాతన పడుతున్న ఆత్మల యొక్క హాహాకారాలు వినగలిగే చెవులు ఎవరికి ఉన్నాయో వాళ్ళకి భారం వస్తుంది. ఆ భారం ఎవరిలో ఉందో అభిషేకం, పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి పంపుతాడు దేవుడు. ఇక పాస్టర్ అయ్యాడా, పాస్టర్ అయిందా, లేకపోతే పాస్టర్ అయ్యాడా, లేకపోతే ఏమైంది, ఎవరు ఏం అనవసరం. వాడు పాస్టర్ కొడుకా, పాస్టర్ కూతురా, పాస్టర్ కొడుకైనా పాస్టర్ కూతురైనా నశించిపోతున్న ఆత్మల భారం వాళ్ళలో లేకపోతే, అవసరమైతే సంఘంలో ఆ భారం ఎవరికుందో వాడి మీద పోస్తాడు తైలం, అభిషేకం వాని మీదకి పంపుతాడు. ఎలీషా కేక పెట్టాడు, వెళ్ళిపోతున్నావు, జనాంగం పరిస్థితి ఏందయ్యా? నాకేం తెలుసు, నన్ను నిలబెట్టి వెళ్తున్నావు? నాకు తెలుసు నీ తర్వాత వాళ్ళు నాకెళ్ళే చూస్తారు, నీ తర్వాత వాళ్ళు నాకెళ్ళే చూస్తారు. ఇశ్రాయేలు జనాంగం అంతా నీ వైపు చూస్తున్నారు, నిన్ను వెంబడించేవాడిని నేను గనుక నీ తర్వాత నాకెళ్ళి చూస్తారు. నేనేం చేసేది? కాబట్టి నాకున్న అవసరత, నీ మీదున్న ఆ ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చేటట్టు నాకు అనుగ్రహించు అంటే, నువ్వు అడిగింది కష్టతరం. నేను తీయబడినప్పుడు నీకు కనబడితే అది నీకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అభిషేకం ఇవ్వటం నా చేతుల్లో లేదు, ఆత్మశక్తిని ఇవ్వటం నా చేతుల్లో లేదు, అది దేవుని చేతిలో ఉంది. చేతులు ఉంచటమే నా పని. ఎవడు యోగ్యుడో దేవుడు ఎరుగును గనుక ఆ యోగ్యుడైన వాని మీదకి నేను చేతులు ఉంచినప్పుడు ఆయనే శక్తి పంపుతాడు. నువ్వేమన్నావు? 2 అంతలు అన్నావు. 2 అంతలు నువ్వు పొందాలంటే 2 అంతలైనా 4 ఇంతలైనా 1 ఇంతైనా ఇవ్వటం ఆయన చేతుల్లో ఉంది కనుక. నేను తీయబడినప్పుడు నీకు కనబడితే అది నీకు దేవుడిస్తాడు పో అన్నాడు. అని వెళ్ళిపోయాడు. రయ్యమని సుడిగాల్లో వచ్చేసింది. సుడిగాల్లో లేచి వెళ్ళిపోతా అంటే కేక వేశాడు. కేక వేసిన తరువాత దుప్పటి కింద పడింది. అంటే ఆ ఏలియా తరువాత ప్రవక్తగా ఇశ్రాయేలు జనాంగానికి రథముగా, రౌతుగా మళ్ళా నిర్ణయించబడ్డవాడు ఎలీషా. దీన్ని నిజం చేస్తూ 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో యెహోయాషు చూడండి ఒకసారి, 14వ వచనం చూడు. అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి. అదుగో చూడు, తను ఏమంటున్నాడు? నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అద్దుగో అంటే ఇప్పుడు గమనించాలి మీరు. ఏలియా పగ్గాలు వదిలాడు, తర్వాత పగ్గాలు ఎవరి చేతుల్లోకి వచ్చినాయి? ఇశ్రాయేల్ రాజు పలుకుతున్న మాట ఇదే. ఇశ్రాయేల్ రాజ్యం మొత్తానికి కింగ్ ఎవరైతే ఉన్నాడో ఆ కింగ్ పలుకుతున్న మాట, పేరుకే నేను రాజును కానీ నా పగ్గాలు, ప్రజల పగ్గాలు, అందరి పగ్గాలు నీ చేతుల్లో ఉన్నాయి తండ్రి. నువ్వు పగ్గాలు వదిలితే ఎటు పడితే అటు పోతాం, ఎటు పోవాలో తెలియని వారు అని ఏడ్చాడు. ప్రభువుకు స్తోత్రం. ఇక్కడ ప్రజల పగ్గాలు మన చేతికి దేవుడు ఇస్తున్నాడు. ఆ పగ్గాలను పట్టుకొని జాగ్రత్తగా సరైన త్రోవలో నడపాలంటే మన సొంత జ్ఞానం పనికిరాదు. ఒక ప్రవక్తగా, దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నువ్వు సరిగ్గా నీకు అప్పగింపబడినటువంటి ప్రజల్ని నడిపించాలంటే నీ చేత కాదు, దేవుడే నిన్ను వశపరుచుకొని, ఆయన అభిషేకం నీ మీద ఉంచి, పరిశుద్ధాత్మ నిన్ను వశపరుచుకొని ఆయన నిన్ను నడిపిస్తే నువ్వు జనాన్ని నడిపిస్తావు.
అందుకే దైవజనుడు పాడుకున్నాడు, నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా, నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా, నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా, నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా, నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 స్తోత్రం యేసు రాజా 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 ఆమేన్ యేసు రాజా. హల్లెలూయా. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుని సంబంధిగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా పిలువబడిన నీవు, ఏర్పరచబడిన నీవు, కృప పొందిన నీవు దేవుని ముందు నిలిచి ఆయనను అడగగోరినప్పుడు ఎప్పటికప్పుడు మెళకువగా వ్యవహరించాలి. అసలు యుక్తంగా నువ్వు దేన్ని అడగాలో, ఏది నిజంగా నీకు అవసరతో దాన్ని నీ నుండి ఆ విజ్ఞాపన రూపంలో పొందగోరుతున్నాడు దేవుడు. ఏం అడగాలో చాలా మందికి అర్థం కావటం లేదు అన్నది దేవుని ఆత్మ చెప్తున్నటువంటి మాట. ఏదేదో 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 అడుగుతున్నారు, అవసరమైనవి కొన్ని అని యేసయ్య చెప్పాడు. నువ్వు విస్తారమైనటువంటి పనుల చేత విచారం కలిగి ఉన్నావు, నువ్వు మరి శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది, అది ఎప్పటికీ ఆమె వద్ద నుండి తొలగిపోదు. మార్తా అవసరమైనవి కొన్నే అన్నాడు. ఒకటే అంటాడు, పుట్టినట్లో చూస్తే అవసరమైనవి కొన్నే. అన్నిట్లో ముఖ్యంగా దేవుని మార్గంలో ప్రయాణం చేస్తున్న మనందరం తప్పనిసరిగా కోరుకోవలసింది దేవుని పరిశుద్ధాత్మ శక్తిని. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, పరిశుద్ధాత్మ పూర్ణులం కాకుండా మనం ఏమీ సాధించలేం. గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది అపోస్తల కార్యం 1:8. అపోస్తల కార్యం 1:8. వాళ్ళు అన్నారు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు మరలా రాజ్యం అనుగ్రహించదవా? రోమా గవర్నమెంట్ నుండి మనోళ్ళు విడుదల పొంది స్వతంత్ర రాజులు అవుతారా? నువ్వు మరణించి తిరిగి లేచావు కదా, అధికారం ఇస్తావా అంటే ముందే చెప్పాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని. మళ్ళీ వాళ్ళు లోకరాజ్యాన్ని అడుగుతున్నారు. అందుకని లోకరాజ్యమును నెరవేర్చే పని కూడా ఒకటి ఉంది. లోకరాజ్యమును యేసు రాజే ఏలే ఘట్టం ఒకటి ఉంది, అది 1000 ఏండ్ల నీతి పాలన. అప్పుడు ఈ లోకరాజ్యాలను ఆయన కూడా ఏలతాడు. అయితే దానికి ముందు దేవుడు తన రాజ్యమును నిర్మించబూనుకున్నాడు, పరలోక రాజ్యమును. అందుకే అన్నాడు, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునడం ఈ పని కాదు. అధికారం ఉంటే బాగుండని అడుగుతున్నారు కదా, రాజ్యాధికారం కాదు నాయనలారా. 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యూదయ సమరయ యెరూషలేమందంతటా భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారన్నాడు. అభిషేకించబడుట
అంటే శక్తి నింపబడుట, శక్తి పొందుట అని మాత్రమే కాదు, అధికారము పొందుట అని కూడా అర్థం. రెండు అర్థాలు అభిషేకమునకు. అధికారం పొందుట, ఆ అధికారాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తి పొందుట, ఈ రెండు ఉన్నాయి అభిషేకంలో. దావీదు మీదికి కొమ్ము తైలంతో నింపి పోశాడు సమూయేలు. దావీదుకి రెండు వచ్చినాయి, గమనించారా మీరు? మొట్టమొదటిది, పరిశుద్ధాత్మ నాట నుండి దావీదు మీదికి బలముగా దిగి వచ్చాను అన్నాడు, నంబర్ 1. పరిశుద్ధాత్మ బలముగా దిగి రావటంతోనే ఆగిపోయిందా? నో. రెండవది, అధికారం కూడా స్వతంత్రించుకున్నాడు దావీదు, రాజయ్యాడు. శక్తితో నింపబడటం మాత్రమే కాదు, అధికారాన్ని కూడా స్వతంత్రించుకుంటాం. అందుకే పరిశుద్ధాత్మను ఘోరమన్నాడు. అధికారం ఇవ్వబడిద్ది మనకి. దేని మీద అంటే ప్రతి పరిస్థితి మీద అధికారం ఇవ్వబడిద్ది. దయ్యాల మీద అధికారం ఇవ్వబడిద్ది, సమాజం మీద, వ్యక్తుల మీద, పరిస్థితుల మీద, అన్నిటి దేన్నైనా సరే శాసించటమే తప్ప శాసనానికి లోబడటం ఉండదు. ఇక లోబడితే ఒక దైవ శాసనానికే తప్ప ఇక లోక సంబంధమైనటువంటి వాటిని లక్ష్య పెట్టాల నిమిత్తము లేనంత అధికారం మనకి ఇవ్వబడుతుంది. ఆ అధికారంతోనే, దేవుడిచ్చిన అధికారంతోనే రాజుల్ని శాసించారు నాటి ప్రవక్తలు. స్తోత్రం చెప్తారా? రాజులను సైతం తల పట్టుకునేటట్టు చేశారు నాటి అపోస్తలులు, ఆ అధికారంతోనే. ఆత్మ అధికారంతోనే యోహాను బాప్తీసం ఇచ్చింది, ఆ ఆత్మ అధికారంతోనే యేసు ప్రకటించింది, గొప్ప కార్యాలు చేసింది. ఏ అధికారమును బట్టి ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అని అడిగారు ఆయన్ని. ఈ వేటకుక్కలు ఉన్నారు కదా, వేటకుక్కలు, విమర్శకులు అడిగితే ప్రభు అన్నాడు, యోహాను బాప్తీసం ఇచ్చాడు కదా, ఏ అధికారంతో ఇచ్చాడు అని. ఆ అధికారం దేవుని వలన కలిగిందా, తన వలన కలిగిందా? ఎట్లా కలిగింది? దేవుడి వల్ల కలిగిందంటే మరి మీరెందుకు బాప్తీసం పొందలేదని అడుగుతాడు. లేదు అతను సొంతంగానే చేశాడంటే జనం రాళ్ళు తీసుకొని కొడతారు. ఎందుకంటే జనం నమ్ముతున్నారు యోహాను ప్రవక్త అని. కాబట్టి వీళ్ళు మాట్లాడుకొని వచ్చి, అతడు ఏ అధికారం వల్ల అలా చేశాడో మాకు తెలియదు అంటే, మరి ఆయన ఎందుకు అనుకోవాలా? ఆయన అడగండి, నన్ను ఎందుకు అడుగుతున్నారు? నేను కూడా చెప్పను పోండి అన్నాడు. ఏ అధికారము అంటే పరిశుద్ధాత్మ బలం, అది దేవుడిచ్చిన అధికారం. అదే అధికారంతో నాటి దావీదు వెళ్ళాడు, అదే అధికారంతో ఏలియా రాజులను శాసించాడు, అదే అధికారంతో సమూయేలు రాజులను నియమించాడు, అదే అధికారంతో ఏలియాకు చేసిన కార్యాల కంటే, ఏలియా చేసిన అద్భుతాల కంటే రెండింతలు ఎక్కువ ఎలీషా చేశాడు. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి వచ్చుట ద్వారా రెండు కలుగుతాయి. ఒకటి అధికారం కలుగుతుంది, రెండు శక్తి కలుగుతుంది. బానిస అనే మెట్టు నుంచి విడుదల పొంది ఏలిక అనే అంతస్తుకి ఎక్కుతావు. అంత విలువైంది అభిషేకం, ఆత్మ పూర్ణులై ఉండటం. ఇది ఇంత ముఖ్యమైందని మనకు తెలిసి ఉండి కూడా దాన్ని మనం మరచిపోయేటట్టు శోధిస్తాడు సాతాను. అసలు మనకు అవసరమైంది ఏంది? దేవుని ముందు మనం అడగాల్సిందేంది? మనం కలిగి ఉండాల్సిందేంది? ఏంటిది? పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ అధికారం, పరిశుద్ధాత్మ బలం, పరిశుద్ధాత్మ ఫలం, పరిశుద్ధాత్మ వరం కలిగి ఉండాలి. మనం దానికోసం వెంపర్లాడాలి, దాన్ని అడగాలి దేవుని ముందు. హల్లెలూయా. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా. ఆత్మ నింపుమా.
పెద్దోళ్ళు ఇది తెలుసుకొని పాటలు పాడారు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు నరులందరి మీద నాయాత్మను తూనని పరాలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. తర్వాత చరణాల్లో చెప్తాడు, పరిశుద్ధాత్మయే లేనిది వేదాగమ పఠనముగాదది, వేదాగమ పఠనముగాదది. నెరచీకటింట సరకులు వెదకూరీతి పల్మరు వెదకినా నిరర్ధకమైపోవును రేగా. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. ఒక్కొక్క చరణం ఒక్కొక్క ఆణిముత్యం ఇందులో. పరిశుద్ధాత్మయే లేనిది వర్షము లేని పైరు చందం వేయది, వర్షము లేని పైరు చందం వేయది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు అత్యవసరంగా మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాల్సింది ఇదే. చాలామందిలో నూనె ఎప్పుడు అయిపోయింది, చాలామంది భక్తుల్లో నూనె అయిపోయింది. నూనె అయిపోయి దాదాపు దీపం మిణుకు కొడిగొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. ప్రమిదలో దీపంలో నూనె, ప్రమిద దీపం ఉంటుంది కదండి, ప్రమిద, అందులో నూనె ఉన్నంత వరకు ఒత్తిలో నుంచి మంట అద్భుతంగా వస్తుంటుంది, వెలుగు. ఆ నూనె అయిపోయేసరికి దీనికి సరఫరా అందక బ్లూ మంట వస్తుంటుంది. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితం ఇంకా అంతకంటే దారుణంగా అయిపోయి ఉంది. ఎట్లా ఉన్నాం అంటే జీవించుచున్నామన్న పేరు ఉంది కానీ మృతులమే అన్నట్టు ఉంది పరిస్థితి. యథార్థంగా మాట్లాడాలంటే అసలు ఇలాగ ఉన్నాం మనం అన్నది కూడా అర్థం కావట్లా. అది మోసం అంటే. అసలు మనం ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోయాం, ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయాం అన్న సంగతే మనకు అర్థం కాకుండా మోసగించబడ్డాం, పడుతున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోతే ఏం జరిగిద్దో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోయినప్పుడు, ఆత్మ అభిషేకం తరిగిపోయినప్పుడు ప్రార్థన పట్ల ఆసక్తి తరిగిపోతుంది. దేవునితో మాట్లాడబుద్ధి కాదు, ఇది జబ్బు లక్షణం, వ్యాధి లక్షణం. దేవుని మాట ఇంపుగా అనిపించదు, దేవునితో సమయం గడుపుదామని అనిపించదు. ఇక లోక సంబంధమైన వాటి మీద ఎక్కువ వ్యామోహం కలిగి ఆ వ్యవహారాల మీద మునిగి తేలుతూ ఉంటాం. వాక్యం పట్ల వేదాగమ పఠనము కాదది అన్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే నీ ధ్యానం కూడా ధ్యానం కాదరా, నీ వాక్యం పట్ల ఆసక్తి పుట్టదు. వాక్యం ఒకవేళ చదివినా అది ఆచారంగా ఉంటుందే తప్ప సరిగ్గా నువ్వు దాన్ని ప్రత్యక్షత పొందలేవు, దానిలో రుచిని పొందలేవు. అంటే వాక్య ఆసక్తి తగ్గిపోతుంది. ఒకవేళ చదివినా ఏం అర్థం కాదు, ప్రత్యక్షత దొరకదు. 2, 3 ఆత్మీయ జీవితం ఎండిన స్థితికి దిగజారిపోయింది. ఆత్మచేత నింపబడి ఆత్మ ప్రభావంతో ఆత్మ పూర్ణులమై పరిశుద్ధాత్మ పులకింతలో మనం ఉంటే పాట మారిపోద్ది.
వెగటు గలిగే ఈ లోకమేగా ఆశ గలిగే నీతో నుండగా వెగటు గలిగే ఈ లోకమేగా ఆశ. ఏమో తర్వాత ఇంతకు పాట ఏంటో తెలుసా? అది మరేం తీలే. చూడండి, ఆత్మపూర్ణులై ఉన్న వాళ్ళకి లోకం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మైండ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్దాం, ఆయన సన్నిధిలో గడుపుదాం, ఆయన మందిరంలో గడుపుదాం అని ఆ మందిరాన్ని ప్రేమిస్తూ, సన్నిధిని ప్రేమిస్తూ, సహవాసాన్ని ప్రేమిస్తూ ఈ తపంలో ఉంటారు. వెగటు గాలిగే ఈ లోకమేగా యుగ యుగములు నీతో నుండగా వెగటు గలిగే ఈ లోకమేగా యుగ యుగాలు నీతో నుండగా నీ గుడారములో నుందునుగా నీ గుడారములో నుందునుగా నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా. దేవునికి మహిమ. అభిషేకం తరుగు అడిపోతే, ఆత్మను కోల్పోతే ఆశ గలిగే ఈ లోకమేగా అని పాడుకోవాల్సి వస్తుంది. వెగటు గలిగే నీతో నుండగా జస్ట్ పదాలు మారిపోతాయి. పిచ్చి గలిగే ఈ లోకమేగా విరక్తి పుట్టే నీతో నుండగా ఇట్లా వస్తుంది పాట. అభిషేకం సరిగా అయిపోయిన వాళ్ళ బతుకులు ఇట్టయిపోతాయి. ఆసక్తి ఉండదు, దేవాసక్తి ఉండదు, సన్నిధిని ప్రేమించే మనసు పోతుంది. గుర్తుపెట్టుకో, లక్షణాలు, జబ్బు లక్షణాలు చెప్తా. నీ దగ్గర ఉంటే నీకు రోగం వచ్చినట్టే, అంటే అభిషేకం పోయినట్టే. చూసుకో, ఆత్మ పోయినట్టు కదా, అభిషేకం పోయినట్టు. ప్రార్థన పట్ల ఆసక్తి తరుగుబడిపోతుంది. దేవునితో మాట్లాడటం అభిషేకింపబడిన భక్తునికి, పరిశుద్ధాత్మ పూర్ణుడైన భక్తునికి చాలా ఇష్టమైన విషయం అయితే, అభిషేకాన్ని కోల్పోయిన వారికి ప్రార్థన పట్ల, అంటే దేవునితో మాట్లాడటం అనేది అంత ఇష్టం అనిపించదు. జ్వరం వచ్చినోడు చూసారా, ఏం తినబుద్ధి కాదు. నోరు చేదుగా ఉందమ్మా, నోరు చేదుగా ఉందమ్మా అంటే, తిన్నానా, ఒక ఇడ్లీ తినరా, నాకు వద్దమ్మా, వాంతి వస్తుందా. ఏం లక్షణం అది? రోగ లక్షణం, జ్వరం లక్షణం. ఎలర్జీ వస్తే ఏముంటుంది? ఈ ఊరకే ఎట్లా అంటున్నాడంటే అర్థమైంది, వీడికి ఏమొచ్చిందని. రోగ లక్షణం. అట్లాగే మనకున్న లక్షణాలను బట్టి ఏ రోగం వచ్చిందో మనం చెప్పొచ్చు. పరిశుద్ధాత్మ పూర్ణులైన వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ పరవశం, వాళ్ళ ఆనందం, వాళ్ళ తన్మయత్వం డిఫరెంట్. ఆత్మపూర్ణులైన వాళ్ళ ఆలోచన విధానమే వేరు. ఆత్మ సంబంధమైన పరవశంలో ఉంటారు. నోరు తెరిచి పాడినా, మాట్లాడినా, కీర్తించినా ప్రభువునే. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా తలంపులంతా ఆయనే. కాస్త ఈ లోకం మజాగా ఉంది, కాస్త చూడంటే ఒరే తీరా బాబా నాకెందుకు.
కాస్త ఈ మ్యాటర్ చూడు, ఇదేదో కొంచెం నవ్వు పుట్టించేటట్టుంది. అరే పోరా స్వామి, నాకొద్దు బాబు. కాస్త ఈ సినిమా చూడు, భలే బాగుంది. నాకు వద్దురా నాయన. ఈ సీరియల్ చూడు, అసలు అచ్చం నీ స్టోరీ. నా స్టోరీ లేదు, నీ తలకాలి. ఏం తెలుసురా నీకు నా స్టోరీ? పరిశుద్ధాత్మ పూర్ణులైన వాళ్ళు దేవుని సంబంధమైన భారముతో, ఇష్టముతో, ఆసక్తితో మునిగి తేలుతుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక పరవశంలో ఉంటారు ఆత్మ పూర్ణులు. ఆ పులకింత వేరు, ఆ తన్మయం వేరు, ఆ స్పర్శే వేరు. ఆ వ్యక్తులతో కలిసి మాట్లాడిన మనకే అది టచ్ అవుద్ది. ఆ పాట విన్నా, ఆ మాట విన్నా, ఆ మనిషిని సమీపించినా ఆ స్పర్శ మనకు కూడా అర్థమైద్ది. వారు ఏ ఆత్మను పొందుకొని ఉన్నారో చెప్తున్నాగా, వారు ఏ ఆత్మను కలిగి ఉన్నారో ఆ మనిషిని స్పర్శ అర్థమైపోద్ది మనకి. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన పాయింట్ ఇది. చాలామందికి రోగ లక్షణాలు చాలా బయటపడ్డాయి. పరిశుద్ధాత్మ మనల్ని దేవునితో సంభాషించడానికి నడిపిస్తాడు. ఒక ఆయన చూపిస్తా, కాస్త మంచి ఇల్లు.